ఈ రోజు ఈ విధ్వంసాలు మళ్ళా తిరిగి రెచ్చగొట్టాలని వాళ్ళ వైసీపీ మూకలతో బయటకొచ్చి ఒక రకమైన హింసా వాతావరణాన్ని ప్రేరేపించడానికి రెడీ అవుతున్నాడు. దానికి బట్టి మనం ఒకసారి ప్రీవియస్ గా కూడా జగన్మోహన్ రెడ్డి తాలూకా నేచర్ మనం అర్థం చేసుకుంటే జూన్ 25వ తారీఖు 2019లో ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు పెట్టుకుని 2024 మార్చ్ ఏప్రిల్ ఎలక్షన్స్ వరకు కూడా తిరిగి ఇప్పటికీ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అటువంటి పందాలు నడుచుకునే దానికి ప్రయత్నం చేసే పరిస్థితి కూడా మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత ఎంత దారుణం అంటే అన్నా క్యాంటీన్లు 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్లకి కూడా నిర్వీర్యం చేసేసి అన్నా క్యాంటీన్లన్నీ మూసేశాడు. మేము ఆ రోజు నెత్తి నోరు పెట్టుకున్నాం. అన్నా క్యాంటీన్లు అనే పేరు గనక నీకు నచ్చకపోతే రాజన్నా క్యాంటీన్ అని పెట్టుకోవయ్యా, అంతేగాని పేదవాడి చేతి దగ్గర కూడు మాత్రం కొట్టొద్దు అని చెప్తే ఆ రోజు కూడా జాలి కనికరం ఏమీ లేకుండా ఆ అన్నా క్యాంటీన్లు మూసేశాడు. ఎక్కడైనా సిమెంట్ రోడ్లు వేసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా? పోలవరాన్ని తీసుకెళ్లి మూలన కూర్చోబెట్టాడు. అమరావతిని తీసుకెళ్లి 3 రాజధానుల పేరిట అమరావతిలో ఏ కట్టడం కూడా జరగకుండా అమరావతిని సాక్షాత్తు వాళ్లే ఒక శ్మశానంతో పోల్చిన పరిస్థితిని కూడా ఈ రోజు గుర్తుపెట్టుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఎవరైనా గట్టిగా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, గట్టిగా ప్రశ్నిస్తే వాళ్ళని పిచ్చోళ్ళని చేసి రోడ్డు మీద కొట్టే పరిస్థితి, మరి ఎక్కువగా మాట్లాడితే హత్యలు చేసే పరిస్థితి, ఇవన్నిటినీ కూడా దాటుకొని 5 సంవత్సరాల పాటు ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడి ఈ రోజు కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో సుమారుగా 164 సీట్లు ఇచ్చి ఈ రోజు మమ్మల్ని గెలిపించి ఈ రోజు అతి నమ్మకాన్ని మా మీద పెట్టుకుని ఈ రోజు ప్రజలు ప్రశాంతంగా జీవించే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది.